రాజమౌళి సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. టైటిల్ రివీల్ కావడంతో క్రేజ్ పీక్స్ కు వెళ్తుంది. లాస్ట్ టైం RRR కు మంచి టైటిల్ పెట్టాలని ట్రై చేశాడు జక్కన్న, కానీ కుదరలేదు. కానీ ఈసారి ఆ ఛాన్స్ వదులుకోలేదు. అందుకే ప్రిన్స్ కోసం పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశాడట. మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా ఇంకా ప్రారంభోత్సవం కూడా జరుపుకోలేదు. అప్పుడే ఈ సినిమాపై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. ఒకసారి దీపికా పదుకొనే హీరోయిన్ గా ఎంపికయింది అంటే మరోసారి నాగార్జున కీలకమైన పాత్రలో నటిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఇంకోసారి ప్రిన్స్ టెరిఫిక్ మాస్ లుక్ హైలైట్ కానుందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో రూమర్ యాడ్ అయ్యింది. RRR కు రాజమౌళి వేరే టైటిల్ అనుకున్నాడు. ఏదో అనౌన్స్మెంట్ కోసం రామారావు, రామ్ చరణ్, రాజమౌళి అంటూ RRR టైటిల్ రివీల్ చేశాడు. తరువాత ట్రెండ్ నుంచి ఇదే టైటిల్ ఉంటే బాగుంటుందని, పాన్ ఇండియా రిలీజ్ కు ఈజీ అవుతుందని చెప్పడంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశాడు జక్కన్న. ఇప్పుడు రాజమౌళికి తన కొత్త సినిమాకు పవర్ఫుల్ టైటిల్ ఛాన్స్ వచ్చింది. గతంలో జక్కన్న సినిమాలకు ఎలాంటి టైటిల్స్ అయితే వచ్చాయో, ఒక ఛత్రపతి, ఒక సై, ఒక మగధీర, అదే రేంజ్ లో ప్రిన్స్ కొత్త సినిమాకు టైటిల్ ఉండాలనుకుంటున్నాడట. యాక్షన్ అడ్వెంచర్ కావడంతో పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా తెరకెక్కడంతో RRR తర్వాత వస్తోన్న సినిమా అవడంతో రాజమౌళి ఈసారి మహారాజా అనే టైటిల్ అనుకుంటున్నాడట. మహేష్ కెరీర్ బిగినింగ్ లో యువరాజు అనే సినిమా చేశాడు. ఇప్పుడు అన్నీ కుదిరితే, రూమర్ నిజమైతే మాత్రం మహారాజుగా తిరిగొస్తాడేమో చూడాలి.